నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హీస్వెల్. గోదావరి చేప టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈరోజు మా సిస్టర్ పావని తన స్టైల్లో చేపల పులుసు చేసింది. చాలా టేస్టీగా ఉంది. ఈ చేప 4 కిలోల వరకు ఉందండి. దీంట్లో కలుపు నిమ్మరసం వేసి బాగా రుద్ది క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోవాలి. దానికంటే ముందుగా ఒక 4 ఆనియన్స్ కట్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుని అలానే పచ్చిమిరపకాయలు వేసుకుని 1 స్పూన్ పసుపు వేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు మెంతులు 1 స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పౌడరు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలండి. మనం తినే కారాన్ని బట్టి చూసుకుని కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయల కారం కూడా మనం చూసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. అది ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. దీనిలో 3 స్పూన్ల వరకు కారం వేసింది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈలోపు నిమ్మకాయకి ఎక్కువగా నారింజకాయకి తక్కువగా ఉండేట్టుగా చింతపండు పులుపు చూసి మనం చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకోవాలండి. ఆయిల్లో కారం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లో వేసి మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు పులుసు మరుగుపెట్టు మొదలైన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా దానిలో వేసుకోవాలి. అయితే మేము చివరిలో వీడియో షూట్ చేసి బయటికి వెళ్ళాలని హడావిడిలో మేము స్టవ్ ఆఫ్ చేసేసామని. తర్వాత మా మదర్ దాన్ని దగ్గరికి రానిచ్చి కొంతసేపు కుక్ చేశారు. ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ ఆ పులుసులో వేసుకోవాలండి. మనం ఈ పులుసు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. వేసిన వెంటనే అయితే గరిటెతో పర్వాలేదండి. తర్వాత మనం గరిటెతో తిప్పకూడదు చేపల పులుసు ఎప్పుడూను. అలా క్లాత్తో పట్టుకుని అటు ఇటు గిన్నెని కదిలించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు అట్లాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి దానిలో వేసుకోవాలండి. మృగశిర కార్తె రోజు చేపల కూర తినాలంటారు కదండి. మీరు ఈరోజు చేపల కూర చేసుకున్నారా? చేసుకుంటే ఏ స్టైల్లో చేసుకున్నారు? మేమైతే ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళైనా ఇక్కడ మా ఇంటి దగ్గర చేపల కూర తింటామండి. మీరు చేపల కూర ఈరోజు చేస్తే కనుక ఈ స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ నూనె. ఈ కూర మరుగుతున్నప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు మనం ఒక గరిటె ఆవకాయ నూనె వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇట్లా చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు అట్లా టెంప్టింగ్గా ఉంటుందండి, తినాలనిపించేట్టుగా. ఈ స్టైల్లో మీరు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.